గానుగ యొక్క చెట్టు యొక్క విత్తనాలు ఇది. ఈ గానుగ విత్తనాలు, ఈ పటిక పౌడరు, ఇలాగ ఇదొక పిండి తీసుకోండి, ఇదొక పిండి తీసుకోండి. ఈ రెండు బాగా కలిపమ్మా. జస్ట్ 2 చుక్కలు నీళ్లు పోసి దీన్ని పేస్ట్గా తయారు చేసి కుట్టిన చోట అంటింతే 2 నిమిషాల్లో ఎక్కడ కుట్టిందో తెలియదమ్మా. రెండే 2 నిమిషాలు మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి 2 నిమిషాల్లో ఇంకా మళ్ళీ పెయిన్ అనేది లేకుండా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది అంటే మేము ఇక్కడ కొన్ని వందల మందికి చుట్టుపక్కల తాండాలు ఉన్నాయమ్మా, కొన్ని వందల మందికి నేను ఈ మందు అనేది ఇచ్చి ఏడుస్తా దొల్లి ఏడుస్తూ వస్తారు. ఇది రాసిన 5 నిమిషాల్లో నవ్వుతే వెళ్ళిపోతారు. అలాగే కొన్ని వందల మందికి మేము ఈ మందుని ఇక్కడ ఇచ్చి చూడడం జరిగిందమ్మా. అలాగే ఇది నల్ల ఉమ్మెత్త చూశారు కదమ్మా, ఈ కాడ ఇవన్నీ నల్లగా ఉన్నాయి కదా, దీన్ని నల్ల ఉమ్మెత్త అంటాం. ఇది ఈ ఆకు మీరు ఇలా తీసుకుని దీన్ని ముక్కలు చేసి చేతితో ఇలా నలిపామనుకోండి, దీని నుంచి పసరు వస్తుంది. ఇలా ముక్కలు తెంపి ఇలాగ చూడండి, చేతి నిండా అంతుకోండి. చూడండి పసరు. ఈ పసరు కనుక మనం మండ్రకప్ప అని చెప్పాను కదమ్మా, పెద్ద తేలు నల్లది పెద్ద డెక్కలు ఉంటాయి, అది కుడితే చనిపోతారన్నాను కదా. అది కుట్టిన వెంటనే కనుక ఈ నల్ల ఉమ్మెత్త ఆకు ఇలా నలిపి అక్కడ పసరు పోసేసి పామి ఇది ఇలా ముద్దగా వేసి కట్టేయాలమ్మా. అది కూడా 2 నిమిషాల్లో విషం శరీరంలో లేకుండా బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. కందిరీకి కానీ, జెర్రి కానీ, తేనెటీగ కానీ, అలాగే తేలు కానీ, ఇటువంటి విష పురుగులు ఏది కుట్టినా కూడా ఈ నల్ల ఉమ్మెత్త అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అందుకని మేము ఏంటంటే ఇది మేము మందులు చేసి బయట వాళ్ళకి ఇవ్వటం కన్నా ఇటువంటి ఏదైతే సనాతన ధర్మంలో చిన్నవి ఉన్నాయో అవన్నీ వాడుకోవడం వల్ల ఇక్కడ మాకు పనిచేసే లేబర్ కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇటువంటి చిట్కాలతోటి చిన్న వైద్యాలు చేస్తామా. ఈ ఎప్పుడైతే అది అంటించామో నొప్పి తగ్గిపోయింది అన్నా కూడా మేము ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకొచ్చేయండి అని చెప్తాం. ఎందుకంటే ఆయుర్వేదంలో పూర్వం ఈ ఇంజక్షన్లు ఈ మందులు లేనప్పుడు మానవాళి అనేది దేని మీద బతికిందమ్మా, దీని మీద బతికింది. అదే ఇప్పుడు అడవి తేనెటీగలు ఉంటాయి, ఒక 100-200 కుట్టేస్తాయి, చనిపోతాడు మనిషి, మొత్తం అంతా ఉబ్బిపోయి. ఆ ముళ్ళు తీసేస్తే పర్వాలేదమ్మా, ముళ్ళు వదిలేస్తుంది. తేనెటీగ ఏం చేస్తుందంటే కుట్టిన తర్వాత ముళ్ళు బాడీలో వదిలేసి అది చచ్చిపోతుంది. కుట్టిన తేనెటీగ బతకదమ్మా, చనిపోతుంది. ఆ ముళ్ళు తీసేసి ఇటువంటివి రాయొచ్చమ్మా. అలాగే తేనెటీగలు కుట్టినప్పుడు ఏం చేయాలంటే బర్రె పెంట, ఏదైతే గేదెలు దున్నపోతులు ఉంటాయి కదా, అది వేసిన పేడ ఉంటుంది కదమ్మా, పెంట ఉంది కదా, అది తీసుకొచ్చి రాసేస్తే వెంటనే దిగిపోతుందమ్మా. ఇలాగా అనేక చిన్న అద్భుతమైన ప్రయోగాలు మనం ఆయుర్వేదంలో చేయొచ్చు. చూడండి, ఓన్లీ గానుగా పట్టిక, ఇంకేం అక్కర్లా. అది కొంచెం ఇది కొంచెం, ఇదో చిటికెడు అదొక చిటికెడు తీసి చేతులు వేసి కలుపుకుని, మీకు నీళ్ళు లేవు ఉమ్ముయటమే, ఉమ్ము నీటితోటి కలిపి అది పేస్ట్ అవుతుంది కదా, ఆ పేషెంట్ నువ్వు ఇమ్మంటాం, లేకపోతే మనమే ఉమ్మూసి ఆ తడి కలిపేసాం అనుకోండి, 5 నిమిషాల్లో సెలైవాలో అనేక కోట్ల బ్యాక్టీరియా ఉంటుందమ్మా, ఇంకా స్పీడ్గా పనిచేస్తుంది. మామూలు నీరు కన్నా ఉమ్ము నీరు అనుకోండి, ఇంకా స్పీడ్గా పనిచేసి ఆ నొప్పి 2 నిమిషాల్లో లాగేసి ఆ ఏడుస్తా ఎవరైతే వచ్చారో వాళ్ళు నవ్వుతే వెళ్ళిపోతారు. అన్ని న్యాచురల్గా భలే క్యూరియస్. ఇంత అద్భుతమైన ప్రయోగాలు ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. ఇక చూడండి, నలిపేటోడికి చేయి చూడండి ఎంత ఇదైందో. దీన్ని ఏం లేదమ్మా, ఇలా కాసేపు నలిపితే ఇలా నలిపితే అదే బాడీలోకి వెళ్తే విషం ఇన్స్టెంట్ గా. ఇది తినకూడదమ్మా, ఇది విషంగా ఉంటుంది. ఈ గుడ్లో వేయటం అమ్మా, లేకపోతే ఇలా గట్టిగా పిండినా కూడా ఎండ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు రావట్లేదు రసం. ఇగో కారతం చూడండి, ఈ పసరు ఇలా రాసేసి ఇది ఇలా ముద్ద వేసి కట్టేయడమేనమ్మా. పైన కట్టేస్తే 5 నిమిషాల్లో ఈ పెయిన్ అంతా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది, రిలీఫ్ ఉంటుంది, విషం కూడా పోతుందమ్మా. మండకప్పు కొట్టడం వల్ల ఏమవుతుందంటే చనిపోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. ఆ ప్రాణ భయం లేకుండా ఆ మనిషిని బతికించి ఆ విషయాన్ని బయటకు తీసేస్తుంది. కానీ ఏంటంటే తగ్గిపోయింది వెళ్ళిపో అన్నాం అనుకోండి, ఆడికి ఏమన్నా జరిగినా కూడా అంటే ఇది కుట్టినప్పుడు అమ్మ ఎక్కువ ఎండలో తిరగకూడదు, ఎండలో పని చేయకూడదు, ఏ విష పురుగు కుట్టినా సరే. అలాగే ఆహారం తీసుకోకూడదు, ఖాళీ కడుపుతో ఉండాలి సాయంత్రం వరకు. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి మందు తాగేస్తారు, లేకపోతే గుట్టగా తింటారు, లేకపోతే సిగరెట్ కాలుతారు, ఆహారం తినేస్తారు, ఎండలో తిరుగుతారు, ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమంటారు, మీరు ఇచ్చారు మాకు మందు తగ్గిపోతుంది వెళ్ళిపోమన్నారు, మాకు ఎక్కువైపోయిందని మళ్ళీ మనం ఊరికే చేసినందుకు మనల్ని అడుగుతారు. కాబట్టి వెళ్ళి ఇంజక్షన్ చేయించేసుకోండి, యాంటీవెనం చేయించేసుకోండి అని చెప్తాము. ఈ విధంగా ఏంటంటే విష పురుగుల నుంచి కూడా మేము హ్యాపీగా ఇక్కడ ఉన్న మనుషుల్ని మేము రక్షించుకోవడం కానీ ఆ పెయిన్ నుంచి బయటపడడం కానీ జరుగుతుంది అనమాట. భగవంతుడు ప్రకృతిలో అన్నీ ఇచ్చాడమ్మా మనకు కావాల్సినవన్నీ, దాన్ని వాడుకోవడం తెలిస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి చక్కని అవకాశం.